కన్యవారి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కన్యారాశి వారికి రాశి నుంచి 6వ స్థానంలో శనికుజుల యొక్క ప్రభావం చాలా మంచిది. 6వ స్థానంలో ఉంటాయి 2 పాపగ్రహాలు. కానీ ఇదే కుజుడు 7వ స్థానంలోకి శనితో కలిసి ఉంటున్నాడు. ఎప్పటి నుంచి 2 ఏప్రిల్ నుంచి మిడిల్ ఆఫ్ ది మే వరకు కూడా, అంటే దాదాపుగా 17th మే వరకు కూడా ఉంటాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి విషయాల్లో చాలా బాగా కలిసి రానుంది, ఏ విషయాల పట్ల మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 6వ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం కుజుడు రాహు. ఇది పోటీ వాటికి, అంటే పోటీ పరీక్షలు కనుకోండి, లేకపోతే ఏదైనా ఒక పోటీతత్వంగా వెళ్ళేటువంటి విషయాల్లో అనుకోండి, చాలా 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 బాగా కలిసి వస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 2 గ్రహాలు కలిసి అక్కడ ఉంటూ కుజుడు మరలా 7వ స్థానంలోకి వెళ్తాడు, శనితో కలుస్తాడు వెళ్ళి. మరి ఈ శనితో కలవడము, ఆల్రెడీ రవిశనులు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మే 17వ తేదీ వరకు కూడా వివాహము, పార్ట్నర్షిప్స్, అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఏదైనా మీరు కలిసి షేరింగ్గా ఏదైనా చేసేటువంటి విషయాల్లోని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వివాహ నిర్ణయాలు 7మంలో ఉంటాయి. వివాహ జీవిత భాగస్వామి 7మంలో ఉంటాడు, అంటే 7వ స్థానం దాని యొక్క కారకత్వం అనమాట. అదేవిధంగా పార్ట్నర్స్ని కూడా మనం 7మంలో చూస్తాం కాబట్టి ఇక్కడ మనకి కుజుడు రాహు నుంచి విడిపోయినటువంటి ఆ యొక్క కుజుడు శనితో కలుస్తున్నాడు కాబట్టి ఇది. అయితే ఈ 6వ స్థానంలో ఉన్నంత కాలము, అంటే 2 మే వరకు మాత్రం, 2 ఏప్రిల్ వరకు మాత్రం, ఎప్పుడైతే కుజరాహులు 6లో ఉంటాడో అక్కడ స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. అప్పులు లభిస్తాయి, శత్రువుపై జయం ఉంటుంది. అదేవిధంగా కొంత అంటే ఏదైనా సరే సాధించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఈ కుజరాహులు కలయిక వల్ల 6వ స్థానంలో ఉన్నప్పుడు ఇస్తుంది. అయితే మనకి ఎంతైనా కూడా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అంటారు. కాబట్టి మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక కంట్రోల్లో ఉండడానికి మాత్రం మీరు చేయవలసింది ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్ర పఠనం ఎక్కువగా చేస్తూ ఉండండి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి, దుర్గా ఆలయాలకు ఉంటే వెళ్తూ ఉండండి. గోవులకు కాస్త బెల్లము, క్యారెట్స్ తినిపించండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఇదే కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. సర్వసాధారణంగా కుజరాహు ఈజ్ అతి కోపము, అగ్రెసివ్ నేచరు, హైపర్గా ఉండేటువంటిది, శక్తివంతంగా ఉండేటువంటి కాంబినేషన్. కుజ శని కూడా అంతే. అంటే ఏమిటి, కర్మకారకుడైనటువంటి శనికి మన ఎనర్జీ కారకుడైనటువంటి కుజుడు కనెక్ట్ అయ్యాడు. సో కర్మ ఈజ్ ఎనర్జెటిక్ కర్మ, అగ్రెసివ్ కర్మ, అగ్రెసివ్ నేచర్ దీన్ని ఇస్తూ ఉంటుంది. అయితే మరి అందరికీ ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఇబ్బంది ఇవ్వాలా ఏమిటి అంటే ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని బట్టి చూసుకోవాలి. ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు అనుకోండి కాంబినేషన్ మీకు, అప్పుడు వాళ్ళ జీవులు, అంటే వాళ్ళ యొక్క తత్వం అనేటువంటిది కంప్లీట్గా కొంత చిన్న చిన్న విషయాలకి అగ్రెసివ్నెస్ రావడము. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక ఈ యొక్క శనికుజులు కానీ కుజరాహులు కానీ ఉన్నప్పుడు కొంచెం బీపీ లెవెల్స్ పెరగడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి లగ్నాధిపతితో కలిసి ఉన్న లగ్నాన్ని చూస్తున్నా ఈ యొక్క కాంబినేషన్ ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇదే మనకి ఒకవేళ ధనస్థానంలో ఉంటే ఇక్కడ 2 విషయాలు చూసుకోవాలి. ఎలాగా అంటే ఒక్కొక్కసారి ఎవరైనా పవర్ జనరేటింగ్ రిలేటెడ్ ధనయోగం, పవర్ రిలేటెడ్ సంబంధంగా ఎలక్ట్రికల్ స్టవ్స్ కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ బ్యాటరీస్ తయారు చేసే ఇలాంటి వాటి ధనయోగాన్ని ఇస్తుంది ఇక్కడ. కాకపోతే కుటుంబ సభ్యులతోని ఇబ్బంది అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అదే 3లో ఉంది ఈ కాంబినేషన్. మళ్ళీ చెప్పిన కాంబినేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. కుజరాహు కానీ లేకపోతే కుజుడు శని కానీ గుర్తుపెట్టుకోండి. సో 3లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం అన్నదమ్ములతో గొడవలు ఇస్తుంది, కానీ మీకున్నంత ధైర్యం ఎవరికీ ఉండదు. అంత అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ లగ్నానికి శుభులకి పాపులకి తేడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ ముఖ్యంగా కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఆ లగ్నానికి కుజుడు శుభుడా, రాహు శుభుడా, లేకపోతే కుజుడు శుభుడా, శని శుభుడా అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఎవరిని క్యాప్చర్ చేశారు, ఆ క్యాప్చర్ని బట్టి మీకుండే లగ్నాన్ని బట్టి కూడా చిన్న పిసర ఆ తేడా అనేటువంటిది వస్తుంది. అంటే ఒక గొడవ జరిగినప్పుడు మీకు లాభం కలగాల, నష్టం కలగాల అనే దాని మీద ఆధారపడుతుంది. సో ఈ 4వ స్థానంలో ఉన్నదనుకోండి ఎవరికైనా కుజుడు రాహు కానీ
లేకపోతే కుజుడు శని కానీ, అప్పుడు వారికి ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు వాళ్ళ పేరు మీద తీసుకోకూడదు. ఇంట్లో జీవిత భాగస్వామి పేరు మీద కానీ, సంతానం పేర్ల మీద కానీ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఒక్కొక్కసారి కొన్ని చూడండి మోసపోవడాలు, లేకపోతే కొన్ని గొడవలు జరగడాలు ఈ ప్రాపర్టీ మీద ఇస్తూ ఉంటుంది. ఇక పంచమం అయితే సంతానంతో కొంత గొడవలు ఉంటుంటాయి, అదేవిధంగా ఫ్రెండ్స్తో గొడవలు ఉంటాయి, షేర్ మార్కెట్ మూలంగా వీళ్ళు ఇబ్బంది పడతారనేటువంటిది అర్థం చేసుకోవాలి. 6లో కనుక ఈ కాంబినేషన్ ఉంటే టఫెస్ట్ ఫైట్ అంటే ఏమిటంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే అసలు అర్థం కాదు అవతలడికి, బాబా ఇంత స్ట్రాంగ్ ఏంటారా మనిషి అని. 6th హౌస్ ఈజ్ పరాక్రమ స్థానంగా మరియు శత్రు నాశన స్థానంగా చెప్తారు. అందుకే పాపగ్రహాలు 6లో ఉన్న వాళ్ళతో ఎక్కువ శత్రుత్వాలు పెట్టుకోకూడదని శాస్త్రం. ఇక 7వ స్థానంలో కనుకుంటే మాత్రం జీవిత భాగస్వామితో వివాహం అయ్యేటువంటి అంశాలని, పార్ట్నర్స్తోని గొడవలు జరుగుతుంటాయి. లగ్నం నుంచి అష్టమంలో ఉన్నప్పుడు తాతగారి ఆస్తి విషయంలో గొడవలు రావడము, తాతగారి ఆస్తి మీరు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకుండా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం చేస్తూ ఉండాలి. భాగ్యంలో ఉన్నప్పుడు తండ్రి గారికి కాస్త అగ్రెసివ్ నేచర్ ఉండడము, అదేవిధంగా తండ్రి గారికి గమనించుకున్నట్లయితే తనకి కొంచెం బీపీ లెవెల్స్ ఇవి ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి కాంబినేషన్ 4లో ఉన్నప్పుడు, అష్టమంలో ఉన్నప్పుడు కూడా కొంత యాక్సిడెంట్స్ కూడా ఇస్తుంది. దశమంలో ఉంటే వృత్తిలో రాక్షసుల్లా పనిచేస్తారు. అదేవిధంగా ఏంటంటే అతనంటే బాబోయ్ ఆయనంటే కెరియర్లో చాలా ఇదండి, లేకపోతే కెరియర్లో ఒక్కోసారి ఏమవుతుంటుంది అంటే కొలీగ్స్తో గొడవలు అవుతూ ఉంటాయి. ఇక లాభంలో ఉంటే అన్ని రకాల లాభాలు ఇస్తాయి 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు. వ్యయస్థానంలో ఉన్నప్పుడు మాత్రం విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడము, లేదా మ్యారిటల్ లైఫ్ కొంత డిస్టర్బెన్సెస్గా ఉండడం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తండ్రి గారు ఆస్తిపరంగా కూడా చూసుకుంటాం 12వ స్థానం అనేటువంటిది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇటువంటి కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంది, వెంటనే భయపడిపోవడం కాకుండా మీకు అసలు ఆ దశలు వచ్చాయా లేదా చూసుకోండి. ఆ మహాదశలు అనేవి రాకుండా ఏదో అయిపోతుందేమో, అమ్మో ఏదో మనకి కాంబినేషన్ ఉంది కాబట్టి అని అనుకోకండి. ఒకటి మహాదశలు అంతర్దశలు రావాలి. మహాదశ లేదు, చిన్నప్పుడే అయిపోయింది, దాని ప్రభావం ఉండదు, పాయింట్ నెంబర్ 1. రెండవది అక్కడ అసలు అది యాక్టివ్ అవ్వదు ఒక్కోసారి, అంటే పోర్ట్ఫోలియోస్ ఏది కూడా దానికి కనెక్టివిటీలో ఉండవు. అలాంటప్పుడు కూడా ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు అగ్రెసివ్గా ఉంటేనే అది యాక్టివ్ అవుతుంది. మీరు అగ్రెసివ్ నేచర్ తగ్గించుకుంటే కూడా అది యాక్టివ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3లో ఉంది, కమ్యూనికేషన్స్ ద్వారా గొడవలు రావాలి, కానీ మీరు దాన్ని అర్థం చేసుకొని అస్సలు మీరు అగ్రెసివ్ నేచర్ని అసలు ప్రదర్శించకుండా చాలా కూల్గా సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని ఉంటే అది యాక్టివ్ అవుతుంది. ఎప్పుడు కూడా మన యొక్క యాక్టివిటీస్ మీద గ్రహం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఒక పని చేసి ఆ కర్మ తగ్గట్టుగా గ్రహం యాక్టివ్ అవుతుంది, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి దీనికి పరిహారాలు ఏమిటి? కుజరాహువులు కలిసి ఉంటే రావి చెట్టు కిందని ఆ సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేయడము, ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం వేసి చిటికెడు వేసి కలిపేసి ఆ యొక్క నీటితోనే మీరు ఆ నీటిని పట్టుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద వేయడం. అదేవిధంగా శని కుజులు ఉన్నా కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. గోవులకి క్యారెట్స్, బెల్లము ఇటువంటి పదార్థాలు తినిపించడము, మరియు వీలైనంత మటుకు శివాభిషేకం ఎక్కువగా చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ ఉండడము, చండీ పారాయణం లాంటివి చేయించుకుంటూ ఉండడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు దీని యొక్క ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.